ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. చాలామంది ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎవరికైతే మెచ్యూర్డ్ అవుతారో వాళ్ళకు ఓపెన్ చెప్పాలంటే డేట్ అంటారు, పీరియడ్స్ వచ్చినప్పుడు కొంత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్లీడింగ్ అయిన క్రమంలో వాళ్ళు చాలా ఘోరంగా అంటే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. సో ఆ క్రమంలో వాళ్ళకు ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలంటే నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నిజంగా సుప్రీంకోర్టు ఈ సందర్భంలో మనం అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వాలకు నిజంగా ఎంత తెలివి లేదో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ప్రభుత్వాలకు ప్రజలపైన ఎంత చిన్న చూపుస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకేసి ఆదేశాలు జారీ చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. న్యాయ వ్యవస్థ లేకపోతే కొన్నిసార్లు మనం చాలా పెద్ద ఎత్తున దారి చెప్తూ ఉంటాం. సో నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు, అది రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కు, విద్యా హక్కులో భాగమే. చూడండి, పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్, నాప్కిన్లు అందించాలి. ఇది ఇప్పటి వరకు కూడా అందించలేదు. ఈ స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళ దగ్గరకు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా నెలసరి వచ్చినటువంటి విద్యార్థినులకు మనము వాళ్ళకు శానిటరీ నాప్కిన్స్ అందించాలనేటువంటి సోయి ఈ ప్రభుత్వాలకు లేకపోవడం ఎంత దుర్మార్గం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా భారతీయులు ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. బడిలో మగ పిల్లలకు వేరువేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలి. అంటే బోధించలేకపోవడం ఎంత దుర్మార్గమో చూడండి. శానిటరీ ప్యాడ్స్ని కానీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, లేకపోతే యవ్వన దశలో ఏ విధమైన ఆరోగ్యపరమైనటువంటి శారీరకమైన మార్పులు వస్తాయి కదా, వాటిపైన అవేర్నెస్ ఉండాలి. వాటిపైన ఖచ్చితంగా ఒక అఫీషియల్గా వాటికి సంబంధించినటువంటి పాఠాలు బోధించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవేవి కూడా ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కనీసం వారికి అవేర్నెస్ కల్పించలేనటువంటి భావదారిద్ర పరిస్థితుల్లో మన దేశం ఉంది అంటే మనం ఎంతటి దారుణ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాలి. పురుష టీచర్లు విద్యార్థులు సైతం చైతన్యవంతులు చేయాలి. 3 నెలలుగా ఈ ఆదేశాలు అన్ని స్కూల్లో అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. నిజంగా సుప్రీంకోర్టుకు ఈ విషయంలో మనం హ్యాట్స్ చెప్పాలి, తప్పదు. సో రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం, ఋతుక్రమ ఆరోగ్యం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించినటువంటి పాఠశాలకు వెళ్లే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనం సూచించింది. అందులో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేరువేరుగా శౌచాలయాలను ఏర్పాటు చేయాలని, వాటిలో ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, విద్యార్థులకు పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. సో నిజంగా ఇప్పటిదాకా 80 సంవత్సరాల తర్వాత మనము ఇప్పుడు ఇలాంటి ఆర్డర్ చూస్తున్నామంటే మన దేశం ఎంత వెనకబడ్డదో మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచమేమో టెక్నాలజీతో ముందుకు పోతా ఉంటే మనము ఇప్పుడు కొన్ని విషయాలను అమలు చేసే దిశలో ఉన్నామంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. సో ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేట్ స్కూళ్ళ గుర్తింపును రద్దు చేయాలని, ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేట్ స్కూళ్ళ గుర్తింపును రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యులను చేస్తామని హెచ్చరించిందంటూ చూస్తా ఉన్నాం. సో నేను రీసెంట్గా అంటే గత సంవత్సరము శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో అప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నేరెళ్ళ శారద గారు అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళినటువంటి క్రమంలో శ్రీ చైతన్య నారాయణలో కళ్ళారా చూసినాం మేము. ఆ వీడియో కూడా ఉంటుంది. ఆ బాత్రూమ్ దగ్గర గోడలు ఉంటాయి కదా, గోడల పైన శానిటరీ ప్యాడ్స్ పెడితే చాలా అది 2-3 రోజులు ఉండడం వల్ల స్మెల్ దారుణంగా వస్తుంది. అదేవిధంగా డస్ట్బిన్లలో పెట్టి అందులో శానిటరీ ప్యాడ్స్ ఇస్తే 3-4 రోజుల పాటు తీయకపోతే ఆ యొక్క రో మొత్తం దారుణంగా స్మెల్ వస్తుండే. ఈమె పోయిన తర్వాత చాలా మార్పు జరిగింది అక్కడ. వాటిపైన సీరియస్ అయితే అప్పుడు శానిటరీ చేయడానికి, వాటన్నిటిని క్లీన్ చేయడానికి రోజు క్లీన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇలాంటి మార్పులు చాలా జరిగినాయి. సో కానీ ఇక్కడ సుప్రీంకోర్టు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు, అదేవిధంగా కేంద్రానికి కూడా ఇస్తే బాగుండేది. సో
ఇది ఇప్పటి నుంచి మగపిల్లలకు ఆడపిల్లకు 3 నెలల సమయంలో మగపిల్లలకు ఆడపిల్లకు వేరువేరు బాత్రూమ్లు, దానికి నల్లా కనెక్షన్ ఉండాలి. వారికి శానిటరీ నాప్కిన్స్ కూడా అందజేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్ కనుక ఈ శానిటరీ నాప్కిన్స్ను అందజేయకపోతే వారి యొక్క గుర్తింపును కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించింది. సో ఇది నిజంగా మంచి పరిణామం, నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఒక పీరియడ్ ఫుల్ స్టాప్ వ్యాఖ్యాన్ని ముగించాలి తప్ప బాలికల విద్యను కాదు అన్న అమెరికన్ విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలిస్సా బెట్టన్ హృదయమైన వ్యాఖ్యను ఉటంకిస్తూ జస్టిస్ జేబీ పార్దివాలా 126 పేజీల తీర్పును ప్రారంభించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద కల్పించిన జీవించే హక్కులో ఋతుక్రమ ఆరోగ్యం కూడా ఒక భాగమే. ఒక బాలిక అత్యున్నతమైనటువంటి లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సాధించడానికి సురక్షితమైనటువంటి, ప్రభావవంతమైనటువంటి, అందుబాటు ధరల్లో ఉండేటువంటి నెలసరి ఆరోగ్య నిర్వహణ చర్యలు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైనటువంటి పునరుత్పత్తి జీవితాన్ని గడిపే హక్కులో భాగంగా లైంగిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునే హక్కు, దానికి సంబంధించిన చదువు పొందే హక్కు కూడా ఉంటుంది అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. నిజంగా జేపీ పార్దివాలా జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా చెప్పొచ్చు. అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే పీరియడ్స్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే ఈ యొక్క బాలికలకు సంబంధించినటువంటి వారు పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల విషయంలో మాట్లాడాలన్నా కానీ మనం చాలా రకాలుగా నామోషిపడతాం. ఎందుకు నామోషిపడాలి? దాని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి. వారి యొక్క ఋతుక్రమ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆ క్రమంలో ఋతుక్రమ పరిస్థితుల్లో వాళ్ళ బిహేవియర్ ఎలాగ ఉంటుంది, వాళ్ళు పడేటువంటి బాధలు ఎలా ఉంటాయి, అది తెలుసుకుంటే ఆ రకంగా వాళ్ళు పడేటువంటి బాధలను అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఇలాంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయం. అదే దుర్మార్గం ఇక్కడ. అది ఓపెన్గా అది ఒక జీవన పరిణామ క్రమంలో ఒక భాగం. దాని గురించి కనీస అవేర్నెస్ బాలికలకు ఉండాలి, అబ్బాయిలకు కూడా ఉండాలి. అబ్బాయిలకు కూడా ఉన్నప్పుడే కొంత వారికి సాయం చేసేటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా చెప్పడం జరిగింది. మునగ ప్యాడ్లతో సురక్షితమైన పీరియడ్ కేర్. ఋతుస్రావం సమయంలో మహిళలు మూత్రనాళ సమస్యలు, బ్యాక్టీరియల్ వ్యాగినోస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి బారిన పడే ప్రమాదం ఉంది. అయితే నెలసరి అప్పుడు మునగ మొక్క సారాల ఆధారిత శానిటరీ ప్యాడ్లను వినియోగించడం వల్ల ఈ రిస్క్ను తగ్గించే అవకాశం ఉందని ప్రముఖ గైనకాలజిస్టులు, వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇవి సహజమైనవి, చర్మ స్వభావానికి అనుకూలంగా ఉంటాయని తెలిపారు. సాంప్రదాయ వైద్యంలో మునగ చెట్టును ఒక అద్భుతమైనటువంటి వృక్షంగా చెబుతుంటారు. ఇది దానిలోని విస్తృత శ్రేణి బయో యాక్టివ్ సమ్మేళనకు ప్రసిద్ధి చెందింది. దీనివల్ల పలు ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కీలక ఆదేశాలు ఒకసారి చూసినట్లయితే, ఒకటి, ప్రతి పాఠశాలలోనూ పనిచేసే స్థితిలో ఉన్నటువంటి ఆడ మగ పిల్లలకు వేర్వేరు మరుగుదొడ్లు, నిరంతర నీటి సౌకర్యంతో ఉండేలా చూడాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలో ఇప్పటికే ఉన్న కొత్తగా కట్టబోయే మరుగుదొడ్లను విద్యార్థుల గోప్యతను కాపాడేలా దివ్యాంగులతో సహా పిల్లలందరి అవసరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. పాఠశాలలో ఉన్నప్పుడు నెలసరి వస్తే బాలికలు ఇబ్బంది పడకుండా అత్యవసర చర్యల్లో భాగంగా అన్ని పాఠశాలలు ఋతుక్రమ ఆరోగ్య నిర్వహణ కార్నర్లు ఏర్పాటు చేయాలి. వాటిలో అదనపు లోదుస్తులు, అదనపు యూనిఫారాలు, వాడిన శానిటరీ నాప్కిన్లు పారేయడానికి వీలుగా డిస్పోజబుల్ బ్యాగులు, ఇతరత్ర అవసరమైనటువంటి అన్ని వస్తువులను ఆయా కార్నర్లో ఉంచాలి. ప్రతి పాఠశాలను వాడేసిన శానిటరీ నాప్కిన్లను పారవేయడానికి సురక్షితమైనటువంటి పరిశుభ్రమైన వాతావరణానికి హాని కలిగించని యంత్రాంగం ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ఋతుక్రమ ఆరోగ్యం, యవ్వన దశపై అవగాహన శిక్షణ అనే అంశంపై పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని నిరసన సమయంలో ఇదంతా కూడా చెప్పడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులు, ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రం ఉంచుకునేటువంటి వసతులు ఉన్నాయా లేదా అనేది చూడాలి. లేకపోతే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు తీసుకురావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయా లేకపోతే ఇదే భావధారితో ఉంటాయా చూడాల్సిన అవసరం అయితే ఉంది.